న్యూస్ చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగలం బహిరంగ సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏపీలో పోలీస్ శాఖ సీఎం జేబు సంస్థగా మారిపోయిందని ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎదురుగానే టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రధాని మోదీ పాల్గొన్న సభలో పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇదే విషయంపై బీజేపీ నేతలు ప్రధాని మోదీకి ఫిర్యాదు కూడా చేశారు. అటు ప్రధాని సైతం సభలో పోలీసులు కనిపించలేదని స్వయంగా ప్రస్తావించారు. ఇదే విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు. కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల కమిషన్ కు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఏపీ డీజీపీతో పాటు పల్నాడు జిల్లా ఎస్పీలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారు. సభ జరిగిన తీరుతో పాటు పోలీసుల వైఫల్యంపై ఢిల్లీ బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నిన్నటి ప్రజాగలం బహిరంగ సభలో పోలీసుల సహాయ నిరాకరణపై కూటమిలోని పక్షాలకు సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా సీరియస్ గా ఉన్నారు. గత రాత్రి సభ ముగుతున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ నేతలు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే సభ కూడా సహాయ నిరాకరణ చేయడం, కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై దాదాపుగా 20 కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ జామ్ కావడంపై కూడా నేతలంతా కూడా ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చారు. తాను హెలికాప్టర్ లో వచ్చే సమయంలో కూడా ట్రాఫిక్ జామ్ ను స్వయంగా గమనించాను అని కూడా మోడీ వ్యాఖ్యానించినట్టు సమాచారం అందింది. సభలో ఎక్కడా పోలీసులు కనిపించిన అంశాన్ని నేరుగా సభలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. కేంద్ర హోంమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలి అని చెప్పి కూడా నరేంద్ర మోడీ సూచించినట్టు తెలిసింది. అదేవిధంగా ఈ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లాలి అని చెప్పి ఈ రోజు కూటమికి సంబంధించిన నేతలంతా కూడా నిర్ణయించారు. కోడ్ అమల్లోకి రావడంతో ఈ రోజు ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్లాలి అని కూడా నిర్ణయించారు. డీజీపీతో పాటు డీఐజీ, పల్నాడు జిల్లా ఎస్పీలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి అని కూడా 3 పార్టీల నేతలు నిర్ణయించారు. ఈ రోజు సాయంత్రం సీఈఓని ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు అందించాలి అని కూడా నిర్ణయించారు. సభ జరుగుతుందని దానికి అనుమతి తీసుకోవడంతో పాటు సభకు లక్షలాది మంది తరలివస్తారు అని కూడా ముందుగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా ఎటువంటి అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా కానీ, లేకపోతే ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంలో కానీ, లేకపోతే పార్కింగ్ ప్రదేశాలకు వాహనాలు మళ్లించడంలో కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయినప్పటికీ కూడా, పైగా నేషనల్ హైవే అయినప్పటికీ కూడా కనీసం ఆ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే చర్యలు కూడా తీసుకోకపోవడం పట్ల కూడా కూటమిలోని సీనియర్ నేతలంతా కూడా విస్మయం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారు ఎవరు అని చెప్పి రాష్ట్ర బీజేపీ నేతలను కేంద్రంలోని బీజేపీ నేతలు ఆరాధించినట్టు తెలిసింది. ఎవరెవరు ఆ సమయంలో అక్కడ ఇన్ఛార్జిగా ఎవరున్నారు, అసలు ఈ బాధ్యతలను ఎవరు పర్యవేక్షిస్తున్నారు అని కూడా ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలను ఢిల్లీ నుంచి కొంతమంది బీజేపీ నేతలు ఆరా తీసినట్టు తెలిసింది. అదేవిధంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి కూడా కొంతమంది సీనియర్ అధికారులు నిన్న ప్రధాని మోడీ సభలో జరిగిన భద్రతా వైఫల్యాలు, తర్వాత సభకు పోలీసులు సహాయ నిరాకరణ చేశారు అని చెప్పి ఫిర్యాదు చేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా హోంమంత్రిత్వ శాఖ అధికారులు కూడా పరిగణలోకి తీసుకున్నట్టు తెలిసింది. మొత్తానికి నిన్న సాయంత్రం ప్రధాని మోడీ చిలకలూరుపేటలో పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యంతో పాటు ట్రాఫిక్ జాము వంటి అంశాలు కూడా ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు.